నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నా. ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నా. నా దగ్గరికి రావట్లేరు, నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళట్లేదు, హాస్టల్లో ఉంటారు. యాక్చువల్లీ మా మ్యారేజ్ అయినప్పుడు నాకు లిటరల్లీ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. ఆ టైంకి ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో ఉండేదాన్ని. మా ఇద్దరిది చిన్న ఏజ్. ఆయన చేసుకోవడానికి రీజన్ నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఆయన కాలం. డెలివరీ టైం అయితే దగ్గర పడింది. ఏంటంటే మా పేరెంట్స్ గురించి నేను ఎన్ని వీడియోస్ ఫైనల్ వీడియో కావాలి వాళ్ళ గురించి ఇజరంతా మన వీడియోల గురించి చూడుర్రుల్లా అందరు ఎట్లున్నారు, మంచిగున్నారా, అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా అటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇంకా మీకు అయితే అందరికి తెలిసిన ముచ్చటే, నా డెలివరీ టైం అయితే దగ్గర పడింది. సో మొన్న శ్రీమంతం వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి అండ్ డెలివరీ టైం దగ్గర పడ్డాక నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా నేను పడుతున్న స్ట్రగుల్స్ వల్ల నాకు చాలా మంది కంటిన్యూస్ గా కామెంట్ చేస్తున్నారు. అదేంటంటే మా పేరెంట్స్ గురించి. నేను ఎన్ని వీడియోస్లలో ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా, కామెంట్స్ కి ఎంత రిప్లై ఇచ్చినా గానీ పదే 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 రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ మా పేరెంట్స్ గురించి. సో ఇంక ఇదే ఫైనల్ వీడియో కావాలి వాళ్ళ గురించి అని నేను అనుకుంటున్నా. ఇంకా ఫైనల్ గానైతే క్లారిటీ ఇద్దాం అనేసి అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసినాను. చాలా మంది అసలు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర షాపింగ్ కలవడానికి వచ్చినా గానీ, బయట ఎక్కడ కలిసినా గానీ, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఎట్లా అడుగుతున్నారంటే, ఏమనుకుంటున్నారంటే, నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నా, నా పేరెంట్స్ కి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నా, అందుకే నా పేరెంట్స్ నా దగ్గరికి రావట్లేరు, నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళట్లేను అని చాలా మంది మైండ్ లో ఉన్న క్వశ్చన్. అందరు ఇదే అనుకుంటున్నారు. మీరు అట్లా అస్సలు అనుకోవద్దు, అస్సలే కాదు అసలుకి. సరే అసలుకు నేను కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తూనే ఉన్నా కదా. రాఖీ అప్పుడు వచ్చిళ్ళు, ఇంకా మొన్న నా శ్రీమంతం అప్పుడు వచ్చిళ్ళు, ఇంకా మా డాడీ మొన్న ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండు. వాళ్ళని వచ్చినప్పుడల్లా నేను వీడియోస్ తీస్తూనే ఉన్నా కదా. ఊకే వాళ్ళ నా దగ్గరికి రావాలంటే వాళ్ళు ఏం నా పక్కకు ఉండరు. నేను వరంగల్లో ఉంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మా పిన్ని ఏంటంటే నాకు దగ్గరలో ఉంటుంది, అండ్ మా పిన్నిది మాది ఒక్కటే ఊరు అవ్వడం వల్ల నాకు ఏదైనా సరే మా పిన్ని చూసుకుంటది అనమాట, దగ్గరలో ఉంటది కాబట్టి. మా మమ్మీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మా మమ్మీ మా డాడీ ఇద్దరు వర్క్ చేస్తారు. సో వాళ్ళకి వచ్చి నన్ను చూసుకోనికి వీలు పడదు, వాళ్ళు హాస్టల్లో ఉంటారు. సో నేను అక్కడికి వెళ్ళడానికి వీలుండదు, వాళ్ళు ఇక్కడికి రానికి వీలుండరు. అంతే తప్ప నేను నా పేరెంట్స్కి ఇష్టం లేని పెళ్లి అయితే చేసుకోలేదు. ఇంకా టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే, నేను నా పేరెంట్స్ కోసమే తొందరలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ మా మ్యారేజ్ అయినప్పుడు నాకు లిటరల్లీ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. ఆ టైంకి ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఉండేదాన్ని. ఇంకా మా భగత్ బాబుకి అయితే అసలు ఆ టైంకి ఇష్టం లేదు. అప్పుడు మేము ఇంకా సెటిల్ కాలేదు, మా ఇద్దరిది చిన్న ఏజే. అయినా కానీ మేము చేసుకోవడానికి రీజన్ నా ఇంట్లో పరిస్థితులు ఫైనాన్షియల్గా బాగాలేక, నా పేరెంట్స్ పరిస్థితి బాగాలేకనే వేసుకున్నా కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా, వాళ్ళకి గెలవకుండా మాత్రం నేనైతే పెళ్లి చేసుకోలేదు. వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళకి తెలిసే నేనైతే పెళ్లి చేసుకున్నాను. సో వాళ్ళకి ఇంకా నాకంటే ఎక్కువ మా ఆయన ఇష్టం. ఎంత ఇష్టం అంటే, ఆయన మీద చాలా నమ్మకం, ఆయన అంటే చాలా చాలా ఇష్టం. మా పేరెంట్స్ కానీ కాదు, నా ఫ్యామిలీలో అందరికి ప్రతి ఒక్కరికి ఇంకా భగత్ అంటే అక్కడ ఉంటాడు అన్నమాట. భగత్ దొరకడం నా అదృష్టం అని ఇంకా వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు అనమాట. నేను చెప్పిన చాలా వీడియోస్లో కూడా, మా మమ్మీ కానీ, మా అమ్మమ్మ కానీ, మా పిన్ని కానీ, మా రిలేటివ్స్లో ఎవరైనా సరే ఆయన దొరకడం మీ అదృష్టం. పొద్దున్న లేచి రోజు నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఆయన కాలు మొక్కినా కూడా అట్లాంటివి అన్నట్టు అట్లా మాట్లాడతారు అనమాట. ఆయన అంటే అంత ఇష్టము. ఇంకా మా మమ్మీ కానీ, మా డాడీ కానీ, మా పిన్ని కానీ, మా అమ్మమ్మ వాళ్ళు కానీ, మా ఇంట్లో మా ఫ్యామిలీస్లో ఎవరైనా కానీ నాకే చెప్తారు, నువ్వు కాముగా ఉండు, నువ్వు మంచిగా ఉండు, ఆయనను మంచిగా చూసుకో. ఇంకా అంటే ఆయనకి మమ్మీ లేరు కదా, సో ఇంకా మంచిగా చూసుకో, నువ్వే అన్నీ చూసుకోవాలి, ఆయనను ఎట్లాంటి ఇబ్బంది పెట్టకు, ఆయన నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, అట్లాంటి వాడు దొరకడం నీ అదృష్టం అని నాకే చెప్తారు. ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకోకు అది ఇది అన్నట్టుగా నాకే చెప్తారు తప్ప ఆయన గురించి మా ఫ్యామిలీలో ఎతికినా కానీ ఎక్కడ ఇంత నెగిటివ్ అంటే ఇంత నెగిటివ్ దొరకదు. సో మీకు ఎట్లాంటి డౌట్ అయితే అవసరం లేదు. మా పేరెంట్స్కి, మా ఇంట్లో వాళ్ళకి, నా ఫ్యామిలీ అందరికీ మా భగత్ అంటే చాలా ఇష్టం లేకుండా నేనైతే పెళ్లి చేసుకోలేదు. అండ్ మా పేరెంట్స్కి తెలియకుండా కూడా నేనైతే మ్యారేజ్ చేసుకోలేదు. సో నా పెళ్లి గురించి అండ్ నా పేరెంట్స్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. నా దగ్గరికి మా పేరెంట్స్ ఊకే రాకపోవడానికి, మా పిన్ని ఊకే రావడానికి రీజన్ ఇంకా మీకు మీరే డిసైడ్ అయిపోతారా. ఇక వెనుక పోయి చూసుకోవాలి ఒకసారి వీడియోస్లలో. ఎన్ని వీడియోస్లలో ఉంటుంది తెలుసా, మొత్తం ఒకసారి సమ్మర్లోనైతే 1 month మా మమ్మీ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక 1 month మా మమ్మీ మా డాడీ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళతోటి ఎన్ని వ్లాగ్స్ చేసిందో ఒకసారి వెళ్ళి చూసుకోండి. అండ్ నేను మీకు నా వీడియోస్ చూస్తున్నారు, మీకు డౌట్ రావడానికి ఒక అర్థం ఉంది అంటే, నేను క్లారిటీ ఇవ్వకపోతే ఒక అర్థం ఉంది. నేను పదే క్లారిటీ ఇచ్చినా కానీ మీరు అట్లనే అనుకుంటే ఇంకేం అర్థం ఉంటుంది చెప్పండి.
అసలే రాకుండా అసలే నా వీడియోలో కనిపించకుండా ఉండట్లేరు కదా. మొన్న ఎలక్షన్స్ మా డాడీ వచ్చినప్పుడు వీడియో చేసి నేను బాసంది పెడితే అది మస్తు వైరల్ అయింది. దగ్గర దగ్గర 5 to 6 lakhs వ్యూస్ వచ్చినాయి. చాలా మంది కూడా మీ డాడీ బాసంది తిన్నాడు కదా, టేస్ట్ బాగుందని చెప్పారు కదా, అది ఇవ్వండి అని కూడా మన షాప్ కి చాలా మంది విజిట్ అయ్యారు కదా. మా డాడీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చిళ్ళు, రాఖీకి కూడా మా తమ్ముడు మా డాడీ మా మమ్మీ అందరు వచ్చిళ్ళు కదా. నా హెల్త్ బాగాలేక నేను అక్కడికి హైదరాబాద్కి వెళ్ళలేక వాళ్ళ దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళిళ్ళు. మొన్న నా శ్రీమంతానికి కూడా మా మమ్మీ వాళ్ళు వచ్చిళ్ళు, నా బట్టలకు పైసలు ఇచ్చిళ్ళు. అదంతా నేనైతే షేర్ చేసుకున్నా కదా. ఆ వీడియోస్ అన్ని పక్కన పెట్టి ఇంకా ఏంటంటే నేను ఆ వీడియోస్ లోనే చెప్పిన మా మమ్మీ మా డాడీ జస్ట్ ఇప్పుడే నా శ్రీమంతానికి వచ్చిళ్ళు అని వీడియోస్ లో చెప్పినా కానీ అలా కామెంట్ మీ మమ్మీ మీ డాడీ రాలేదా అని వీడియో ఎండింగ్ వరకు చూడకుండా మీకు మీరు డిసైడ్ అయ్యి కామెంట్ పెడితే ఆ కామెంట్ ఇంకొకరు చూసి అట్లా 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 ఒకరొకరు ఎక్కడికో పోతుంది. సో దయచేసి వీడియో క్లారిటీగా క్లియర్ గా చూసినాక మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ఇదే రీజన్ నా పేరెంట్స్ నా దగ్గరికి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే వాళ్ళు వర్క్ చేస్తారు. మా డాడీ నా దగ్గరికి మా మమ్మీని పంపిస్తానే అంటున్నాడు ఇప్పుడు స్టిల్. ఇప్పటికంటే ఇప్పుడు మా మమ్మీ ఇక్కడికి వస్తుంది నన్ను చూసుకోవడానికి. బట్ నాకేంటంటే వాళ్ళు చేసుకుంటే బతికేటోళ్ళు. అండ్ మా మమ్మీ కూడా ఏంటంటే ఇప్పుడు నన్ను హాస్పిటల్లో చుట్టూ తిప్పదు. మా మమ్మీకి ఏం తెలియదు, మా మమ్మీకి రోడ్ క్రాస్ చేయడం రాదు. మా మమ్మీ ఎప్పుడు మా ఇల్లు దాటి బయటకు వచ్చింది లేదు మా డాడీ సపోర్ట్ లేకుండా. మా డాడీనే మా మమ్మీని ఒక చిన్నపిల్ల లెక్క చూసుకుంటాడు. సో నన్ను మా మమ్మీ హాస్పిటల్స్ చుట్టూ తీసుకెళ్ళి చేసే అంత అది లేదన్నమాట. ఇప్పుడు నేనే మా మమ్మీని తీసుకొని వెళ్ళాలి అట్లా అన్నమాట. మా మమ్మీకి ఇంకా టిఫిన్ చేయడం అట్లాంటివి కూడా ఏం రావు. సో ఇక్కడ ఉన్నా కానీ తను నాకేం సపోర్టివ్గా ఉండదు. నార్మల్గా ఉంటే ఇంకా బోలు తోమడము ఇల్లు ఉడవడం అట్లాంటివి చేస్తుందేమో కానీ ఇంకా అంతకు మించి అయితే ఏం చేయలేదు. మళ్ళీ అన్ని నేనే చేసుకోవాలి, మా మమ్మీకి అన్ని నేనే చేసి పెట్టాలి. అట్లీస్ట్ వాళ్ళు అక్కడ ఉంటే నెల జీతం వస్తుంది కదా, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను వాళ్ళ గురించి ఆలోచించి నేను ఇబ్బంది అయినా సరే ఇబ్బందిని భరిస్తున్నా. మా పిన్ని ఏంటంటే నా ఊరు మా పిన్నిది నా పక్కనే ఉండిద్ది. అండ్ మా పిన్ని ఏంటంటే మా పిన్నికి కూడా షాప్ ఉంది. మా పిన్నికి షాప్ లేకపోతే ఎప్పుడో నా దగ్గరికి వస్తుంటుండే. మా పిన్నికి ఒక షాప్ ఉంది. మా పిన్ని వాళ్ళది వైన్స్ కిరాణం షాప్ అదన్నమాట. ఇంకా మా పిన్ని నా పక్కకే ఉంటది కాబట్టి నాకేమన్నా అయిందని అంటే వెంటనే వస్తుంది. అండ్ మా పిన్నిది మాది ఒకటే ఊరు అవ్వడం వల్ల మేము ఏ పండుగలకైనా సరే మా మమ్మీ వాళ్ళు హైదరాబాద్ లో ఉండడం వల్ల మేము ఏ పండుగలకైనా సరే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. మా హస్బెండ్ వాళ్ళది మా పిన్ని వాళ్ళది ఒక్కటే విలేజ్ పక్క పక్కన అవ్వడం వల్ల ప్రతిసారి మీకు మా ఫ్రేమ్ లో మా పిన్ని కనిపిస్తుంది అంతే. అండ్ మా పిన్ని కూడా నన్ను ఓన్ కూతురులా చూసుకుంటది. నాకు ఏదైనా సరే ఇంకా మా మమ్మీ చూసుకోలేని సిచ్యువేషన్ కాబట్టి నన్ను గాలి వదిలేయలేక నా దగ్గరికి వచ్చి నన్ను చూసుకుంటది. ఇదన్నమాట. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి అనుకుంటున్నాను. దయచేసి ఇంకోసారి ఎవ్వరు మా మమ్మీ మా డాడీ గురించి కానీ మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ గురించి కానీ వేరియేషన్ చూపించకండి. ఇక్కడ మాకు లేని అన్ని మీ కామెంట్ సెక్షన్లు మీ కామెంట్స్ ద్వారా పుట్టేలా అయితే చేయకండి అనమాట. నేనేం నెగిటివ్ ఇంటెన్షన్ తో చెప్పట్లేను. నా లైఫ్ స్టైల్ జరుగుతుంది, నేను వీడియోస్ లో పెడతా కాబట్టి నేను అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కల మైండ్ ఒక్కొక్కలా ఉంటది కాబట్టి నేను చెప్పేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా అర్థం చేసుకుంటున్నారు. మీరు పాజిటివ్ మైండ్ తో అర్థం చేసుకుంటే మీకు పాజిటివ్ గా అర్థమవుతుంది, మీరు నెగిటివ్ మైండ్ తో చూస్తే మీకు నెగిటివ్ గా అర్థమవుతుంది. దానికి నేను మాత్రం ఏం చేయలేను. బట్ మీకు ఒక క్లారిటీ ఏంటంటే దయచేసి మీరు ఫిక్స్ కావాల్సిన ముచ్చట ఏంటంటే నేను నా పేరెంట్స్ కూడా పెళ్లి మాత్రం చేసుకోలేదు. అండ్ నా పేరెంట్స్కి ఇష్టం లేని పెళ్లి మాత్రం నేను అస్సలు చేసుకోలేదు. నాకంటే నా హస్బెండ్ అంటేనే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా 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 ఇష్టము. నేను నా హస్బెండ్ చేసుకోవడం నా ఓల్ ఫ్యామిలీ నా సైడ్ ఓల్ ఫ్యామిలీ మాత్రం అదృష్టంగానే ఫీల్ అవుతారు. ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నువ్వు లక్కీ నీ హస్బెండ్ దొరకడం అనే అంటారు మా సైడ్ తప్ప ఇంకా వేరే అసలు ఏం లేదు. ఇంకా అదన్నమాట. ఇంకా మేము అట్లా పెళ్లి చేసుకోవడానికి సింపుల్ గా చేసుకోవడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ గా మేము సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా ఇప్పుడు ఇంకా అవన్నీ వేరే స్టోరీస్ అనమాట. నా పేరెంట్స్కి అయితే ఇష్టము, కానీ ఆపోజిట్ వాళ్ళకి కూడా ఇష్టం ఉండాలి కదా. సో మీకు క్లారిటీ వచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఇంకా అదన్నమాట ముచ్చట. అంతకు మించి అయితే ఏం లేదు. మా ఫ్యామిలీస్కి అసలు ఎట్లాంటి ఏం గొడవ లేదు. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీస్ కానీ మా సైడ్ ఫ్యామిలీస్ కానీ మేము అందరం హ్యాపీ. నన్ను మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మా రిలేటివ్స్ నా ఓన్ బ్లడ్ రిలేషన్ వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అండ్ మా మమ్మీ వాళ్ళ సైడ్ మాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు, ఇటు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. మేమందరం చాలా హ్యాపీ. బట్ అందరినీ ఫ్రేమ్ లో చూపించలేను కదా, కొందరికి ఫ్రేమ్ లో కనిపించడం ఇష్టం ఉంటుంది, కొందరికి కనిపించడం ఇష్టం ఉండదు. అందుకే నేను ఫ్రేమ్ లో చూపించడానికి ఆలోచిస్తా. అందరినీ వాళ్ళకి ఇష్టం ఉంటే చూపిస్తా, లేకపోతే లేదు. అందుకే ఎవరిని పడితే వాళ్ళని నేను వీడియో షూట్ చేసి చూపించాలి అంటే చూపించలేను అనమాట. ఒకప్పుడు తెలియకుండా షూట్ చేసిన, బట్ అందరికి నచ్చదు అని పోను తెలుసుకున్నా. అందుకోసమే నేను ఎవరి లేకుండానైతే షూట్ చేయను. మా పిన్ని మా చెల్లె మా చిన్న తమ్ముడు మా మమ్మీ మా డాడీ ఏమైనా సరే నా వాళ్ళు కాబట్టి
వాళ్ళు వీడియోలో కనిపిస్తే నన్ను ఏమనరు, కనిపించినా నేను తీసిన ఏమన్నా అన్నా కానీ నేను వాళ్ళని అనేటట్టు ఉంటుంది, వాళ్ళు నన్ను అనేటట్టు ఉంటారు కాబట్టి వాళ్ళని మాత్రం తీస్తా. మీరు వీళ్ళని ఎందుకు వీడియో తీయట్లేదు, మీరు వాళ్ళని ఎందుకు వీడియో తీయట్లేదు, వాళ్ళని ఎందుకు చూపించట్లేదు, వీళ్ళని ఎందుకు చూపించట్లేదు అంటే వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తే ఒకటి అయిపోతుంది అక్కడ. నేను మంచి ఉద్దేశంతో చెప్పినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వేరేలా కూడా వాళ్ళకి అర్థం కావచ్చు. సో వీళ్ళు కాబట్టి నేను ఏమన్నా కానీ వాళ్ళు పడతారు, వాళ్ళు ఏమన్నా కానీ నేను పడతా కాబట్టి నేను అట్లా వాళ్ళని మాత్రమే షూట్ చేస్తాను అన్నమాట. నా అనుకున్న వాళ్ళని, నేను అంటే పడే వాళ్ళని మాత్రమే నేను షూట్ చేయాలని ఫిక్స్ అయ్యి వాళ్ళని మాత్రమే షూట్ చేస్తాను. ఇష్టం లేని వాళ్ళని నేను బలవంతంగా వీడియోలోకి తీసుకురమ్మంటే తీసుకురాలేను కదా. సో ఇంకా మీకు క్లారిటీ వచ్చింది అనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఎవ్వరు మీ పేరెంట్స్ ఎందుకు రారు, మీ పేరెంట్స్కి ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేసుకున్నారా, అట్లనా అదా ఇదా కామెంట్లు అయితే చేయకండి. మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మా మ్యారేజ్ గురించి కూడా అన్ని బాగుంటాయి, ఖచ్చితంగా ముందు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మొన్న నార్మల్గా నా శ్రీమంతం వీడియోస్కి ఇంకా మా మమ్మీ మా డాడీని పక్కన పెట్టి ఇంకా చాలా మంది అయితే మా అత్త మామ గురించి కూడా అడుగుతున్నారు. మా మామయ్యనైతే నా అదేంటిది శ్రీమంతానికి అయితే వచ్చిండు. నేను వీడియోలో కూడా యాడ్ చేసిన అనమాట. నేను క్లియర్గా చెప్పిన మా హస్బెండ్ వాళ్ళ డాడీ అనేసి. సో ఇంకా వాళ్ళ గురించి అయితే నేను కుదిరితే ఇంకొక బ్లాగ్ అయితే కంపల్సరీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ప్రస్తుతానికైతే మా మమ్మీ డాడీ గురించి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో అదన్నమాట, మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే అందరికి మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని పోయి ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఇంకా అదన్నమాట ముచ్చట. ఇంకా మా మమ్మీ ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది వచ్చినాక మీకు కంపల్సరీ చెప్తా. నా డెలివరీ వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు కూడా మా అమ్మ వస్తా అన్నా కానీ నేనే హోల్డ్లో పెడుతున్నాను. చెప్పినాను కదా పాపం వాళ్ళకి అక్కడ ఉంటే శాలరీ వస్తుంది, ఇక్కడికి వచ్చినా కానీ మా మమ్మీ చేసేది ఏముండదు కాబట్టి. సో ఇంకా మా పిన్నినే అన్ని చూసుకుంటది. ఈవెన్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మహా కడుపులో ఉన్నప్పుడు కూడా అన్ని మా పిన్నినే చూసుకునేది. హాస్పిటల్లో పట్టుకోవడం చేయడం, ఇంకా బేబీని ఎత్తుకోవడం, ఫీడింగ్ ఇప్పియడము, బాత్రూమ్ది, బేబీకి ప్రతి ఒక్కరు మా పిన్నినే చూసుకుంటది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంతే, ఇప్పుడు కూడా అంతే మా పిన్నినే చూసుకుంటది. బికాస్ మా మమ్మీకి హెల్త్ కండిషన్ అంత బాగోదు. మా మమ్మీకి వర్క్స్ అన్ని చేయడం అయితే రాదు. చిన్న చిన్న వర్క్స్ వస్తాయి కానీ చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం కానీ, చిన్నపిల్లలకి స్నానం పోపియడం కానీ, ఇంకా చిన్నపిల్లల్ని క్యారీ చేయడం, సదరడము. ఇప్పుడు ఒక మదర్ ఉందనుకో, మదర్ దెబ్బ అన్ని పిల్లలకు సర్ది పెట్టడము, పిల్ల తల్లి పనులు చేయడం అట్లాంటివి చేస్తారు కదా. సో మా మమ్మీకి అవన్నీ చేయడం రాదు. చెయ్యన్నా మీరు ఇంత పెద్దగా వెళ్ళా అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. నేను నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టిన దగ్గర నుంచి నా పెళ్ళయ్యేదాకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగిన. అండ్ మా నానమ్మ, మా తాత, మా అమ్మమ్మ, మా పిన్ని వీళ్ళందరూ మమ్మల్ని చూసుకున్నారు. మా మమ్మీ ఫస్ట్ బేబీ ఇంట్లో అవ్వడం వల్ల చాలా గారాబం. మా మమ్మీకి చిన్నప్పటి నుంచి చాలా గారాబం చేసి ఎట్లాంటివి అయితే నేర్పించలేదు. అందరు అన్ని చేయడం వల్ల మా మమ్మీకి ఇవైతే ఏం రావు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఇవన్నీ మా పిన్నినే చేసింది. ఫస్ట్ మహాగడికి స్నానం పోపేయడం కూడా మా ఇంటి పక్కన వేరే అమ్మ ఉంటుంది అనమాట. అమ్మని పిలిపించి మరీ ఓపించినాము. ఈసారి కూడా ఇంకా ఎవరు పోస్తారో ఏమో తెలియదు. అదన్నమాట ముచ్చట. అందుకోసమే నేను మా మమ్మీని పిలిపించి పాపం వాళ్ళు పని చేసుకుంటే బతకటోళ్ళు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా నేను పిలిపించట్లేను తప్ప వేరే ఇంటెన్షన్ అయితే లేదు. సో ఇంకా డెలివరీ వరకు అయితే ఖచ్చితంగా మా మమ్మీ వస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక మా పేరెంట్స్ వీడియోస్ చూడాలంటే ఓల్డ్ వెళ్ళండి. చాలా నా దగ్గర 2000 వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. లాంగ్ వీడియోస్ వెళ్ళి చూడండి. బోల్డ్ అని ఉంటాయి నా పేరెంట్స్ తోటి. మీకే తెలుస్తుంది మా కమ్యూనికేషన్ ఎట్లుంటుంది ఏంది అన్నది. సో అదన్నమాట ముచ్చట. వీడియోని అసలు లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఉంటాం వల్ల అంతే వీడియో. బాయ్.